ప్రతి వారికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. బాగా చదువుకోవాలనో, మంచి ఉద్యోగం చేయాలనో, వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాలనో, మంచి ఇల్లు ఏర్పరచుకోవాలనో, ఇలా ఏవో ఒక లక్ష్యాలు ఉంటాయి కదా. వాటిని నెరవేర్చుకోవడానికి ముందుగా మన మీద మనకి నమ్మకమే కాదు, ధైర్యం కూడా ఉండాలి. అది చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో అన్న భయం ఉండకూడదు. ఏ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకోవాలి, దానికి మనం చేయవలసిన పనులు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఎప్పుడు చేయాలన్న స్పష్టత ఉండాలి. మనం చేయవలసిన పనుల మీద మనకి స్పష్టత ఉంటే సగం పని అయిపోయినట్లే. మన శక్తి సామర్థ్యాలను గుర్తించి వాటికి తగ్గట్లుగా మనకి ఆసక్తి ఉన్న లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. శక్తికి మించిన లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని నెరవేర్చుకోలేకపోతే ఒత్తిడికి లోనవ్వడం జరుగుతుంది. చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా కూడా శక్తికి మించి ఉండకూడదు. ఇటువంటి విషయాల్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకు సహకరించాలి. తోటి పిల్లలతో పోల్చి కొన్నిసార్లు తల్లిదండ్రుల కోరిక ప్రకారం కూడా లక్ష్యాలను ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఎవరి శ్రద్ధాశక్తులు వారివి, ఎవరి ప్రాధాన్యతలు వారివి. కొంతమంది తల్లిదండ్రులు తాము సాధించాలనుకున్న లక్ష్యాలను తమ పిల్లల ద్వారా సాధించి ఆనందపడాలనుకుంటారు. కానీ పిల్లలకు కూడా ఇష్టాలు ఉంటాయి. చదవవలసింది వారే కాబట్టి వారి అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. వారి శక్తికి మించిన భారాన్ని ఇవ్వవద్దు. అందరి పిల్లలు మానసికంగా దృఢంగా ఉండలేరు. తమ తల్లిదండ్రులకు చెప్పలేక, శక్తికి మించిన చదవలేక క్షణికావేశపు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనం బ్రతకడానికి భయపడక్కర్లేదు. జీవితంలో మంచి చదువు ఉండాలి. అలాగే పిల్లలు ఆనందంగా చదివేలా ప్రోత్సహించాలే తప్ప తోటివారితో పోల్చి అదే చదవాలి, ఇదే చదవాలని వారి మీద ప్రెషర్ తీసుకురావద్దు. తమకు ఇష్టమైన చదువు కష్టం అనుకోకుండా చక్కగా చదువుతారు. ఆ దిశగా వారిని ప్రోత్సహించండి. పిల్లలైనా పెద్దలైనా సరైన నిర్ణయాలు తీసుకొని ఆ ప్రకారంగా చేస్తే ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది.